ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే నాయనా, నువ్వు రూప కలిసి ఉండాలని మేమెంతగా కోరుకునే వాళ్ళవో మందారం కూడా అంతకంటే ఎక్కువగానే కోరుకుంది. అలాంటిది మీరిలా దూరం దూరంగా ఉంటే మందారం ఆత్మ శాంతిస్తుందా చెప్పు? ఒరే అయ్యా, మేమందరం కలిసి నిన్ను పెద్దయ్య గోరింట్లో ఉండనిచ్చేలా చేయడానికి చాలా కష్టపడ్డావురా. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోయినా మీ ఇద్దరు సంతోషం కోసం మేం మా సంతోషాలన్నిటినీ పక్కన పెట్టేశాం. కానీ మీరు మాత్రం అవేవి పట్టనట్టు మీకు మీరే గొడవ పెట్టుకుని ఒకరికొకరు అవసరమే లేనట్టు వీడిపోయారు. ఏదేమైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదురా అయ్యా. అవునన్నయ్య, రూపతో నువ్వలా మాట్లాడుండాల్సింది కాదు. నీ మాటలకి రూప చాలా బాధపడుంటుంది. రాజు, మందారం మీద నీకెంత ప్రేమ ఉందో మేము అర్థం చేసుకోగలం. కానీ రూపం మీద నీకున్న ప్రేమ కూడా తీసి పారేసేదేం కాదు కదా. రూప నీతో జీవితం పంచుకున్న భార్య. మీరిద్దరూ గొడవ పడ్డానికి విడిపోవడానికి అసలు మందారం పాయింటే కాదు. మందారం చనిపోవడం మమ్మల్ని కూడా కలిచి వేస్తోంది. కానీ తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయిన మందారం గురించి మీరిద్దరూ గొడవ పడ్డం విడిపోవటం ఏం బాగోలేదు రాజు. రూపా నా కూతురన్నీ నేనిలా మాట్లాడడం లేదు, సాటి ఆడదాన్లా మాట్లాడుతున్నాను. భర్తకి దూరంగా 20 ఏళ్లుగా నరకం చూసిన బాధితురల్లా మాట్లాడుతున్నాను. అమ్మగారు చెప్పేది నిజం తమ్ముడు. భర్తకి దూరంగా పుట్టింట్లో ఉండటం మీరనుకున్నంత ఈజీ కాదు. ఒరే అయ్యా, జరిగిందేదో జరిగిపోనాది. భార్యాభర్తలు అన్నాక తిట్టుకోవడం కొట్టుకోవడం ఉండదా? అవన్నీ పక్కన పెట్టేసి అమ్మాయి గురికి పెద్దయ్య గురికి క్షమాపణ చెప్దాంరా. లేరా అయ్యా, వెళ్ళొద్దాం. నేను ఆ ఇంటికి వెళ్ళను. రూపా మొహం చూడను. రూపా మొహం చూస్తే నాకు చనిపోయిన మందారమే గుర్తుకొస్తుంది. ఒరే నాయనా, రూపా రూపా అని అనకరా. అమ్మాయి గారు అని విన్న నోటి నుండి రూపా అని వింటుంటే భూకంపం వచ్చినంత భయంకరంగా అనిపిస్తుందిరా. రాజు, నువ్వు వెళ్ళి రూపకి క్షమాపణ చెప్పకపోయినా పర్వాలేదు. రూప చేసింది తప్పే అయినా తెలియక చేసిన తప్పు అనుకుని నువ్వే క్షమించు. రూప తరపున నేనడుగుతున్నాను. నాలా నా బిడ్డ బతుకు అయిపోకూడదని అడుగుతున్నాను. రూపనలా వదిలేకు రాజు. నా కోసం కాకపోయినా మీరిద్దరూ కలిసుంటే సంతోషపడే మందారం కోసమైనా రూపని క్షమించి దగ్గరికి తీసుకోరాజు. ఆన్నేటమ్మ గారు అడుక్కునేది, మనమే ఈడ్చుకెళ్ళి క్షమాపణ చెప్పిద్దాం. ఒరేయ్ ఒరే అయ్యా, లేరా?
మందారం, నన్ను క్షమించు. నేను నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. పొరపాటు చేశాను. నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలిసినా నేను మా నాన్నని గెలిపించుకోవడానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేనేం చేసినా నువ్వు తిరిగి రావని తెలుసు. నా వల్ల పోయిన నీ ప్రాణమే మళ్ళీ నా కడుపులో ప్రాణం పోసుకుందేమో అనిపిస్తోంది మందారం. నీ బిడ్డకి నువ్వు లేని లోటు తీర్చలేను, కానీ వాడికి ఏ లోటు రాకుండా వాణ్ణి నేను చూసుకుంటాను మందారం. అలాగే నీ చావుకి కారణమైన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకు కూడా మరణశిక్ష వేయిస్తాను మందారం. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎంత పని చేశావు మందారం. రాజకీయాల్లో గెలిపోవటములు సహజం. ఈరోజు ఓడిపోయినా రేపు గెలవచ్చు, ఈరోజు గెలిచినా రేపు ఓడిపోవచ్చు. అలాంటి నిలకడలేని ఫలితాల కోసం నువ్వు ప్రాణాలు పణంగా పెట్టావు మందారం. పణంగా పెట్టావు. నీ ప్రాణాలు అర్పించి నాకు విజయాన్ని అందించావు. నీకు మాటిస్తున్నాను మందారం, నీ ప్రాణాలు తీసిన వాణ్ణి కనిపెట్టి ఎన్కౌంటర్ చేస్తాను. నీ కొడుకుని నేను చదివిస్తాను మందారం. అంతకు మించి నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నీ ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మందారం, నా కొడుకుని నువ్వు వల్లో వేసుకున్నప్పటి నుంచి అనుకున్నాను నీ చావు నా కళ్ళారా చూడాలని. కానీ నా చేతుల్లోనే చస్తావనుకోలేదు. ఇంతకాలానికి నా కోరిక తీరింది. థ్యాంక్స్ మందారం. ఈసారి ఎలాంటి ఇష్యూస్ లేకుండా పని పూర్తి చేశావు. దానికి ప్రతిఫలంగా నీ పెద్ద కర్మ మాత్రం నీ ఆత్మ శాంతించేలా చేస్తాను. మేము పెద్ద కర్మ చేస్తే నీ ఆత్మ శాంతించదని మాకు తెలుసు, కానీ మా ప్రయత్నం మేం చేస్తాం. మమ్మల్ని ఫాలో అయి రాకుండా ఉండుంటే ఇంకొంతకాలం బ్రతికేదాని మందారం. కానీ దేవుడు అలా రాసుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? మొత్తానికి రూపని దక్కించుకోవాలనుకున్న అడ్డంకుల్లో నువ్వు ఒకదానివి. నువ్వడ్డు తొలగిపోయావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.